కథవేట ప్రేక్షకులకు స్వాగతం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రమణీయమైన పల్లెటూరు పేరు కాశీపట్నం. ఇది గాంధారీ నదీ తీరాన ఉంది. ఈ ఊళ్ళో మంగళవారం సంత, 2 గొప్ప గుళ్ళు, ఒక చిన్న బడి ఉన్నాయి. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ కాశీపట్నం ప్రజలకు ప్రతి విషయంలోనూ తమ సొంత అభిప్రాయాలు చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆ నదిలో పడవ నడుపుతున్నది రాముడు. 30 ఏళ్లుగా ఎంతో నిజాయితీగా తక్కువ ధరకు ఈ నదిని దాటిస్తున్నాడు. ఈ కథలో మన కథానాయిక ఆ రాముడి ముద్దుల కూతురు చంద్రిక. ఈమె వయసు 16 ఏళ్ళు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలివిగా మాట్లాడటం మన చంద్రికకు వెన్నతో పెట్టిన విద్య. తెలుసా, మా అక్క ఒక్కసారి భూగోళ శాస్త్రం మాస్టారు గారితోనే నది ఎక్కడ ఉందో వాదించి మరీ గెలిచింది అని రాజు ఎంతో గర్వంగా చెప్తాడు. కానీ ఆ ప్రశాంతమైన ఊరిపై అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద ఆపద ముంచుకొచ్చింది. ఆ ఊరి మీద ఒక చీకటి నీడ పడింది. ఆ నీడ పేరే నిమ్మయ్య. నిమ్మయ్య అంటే ఈ జిల్లాలో అందరికీ భయమే. పెద్ద వ్యాపారి, డబ్బున్న వడ్డీ వ్యాపారి కూడా. చట్టంలోని సన్నటి లొసుగులను వాడుకుని పేదవాళ్ల భూములు లాక్కోవడంలో అతనికతనే సాటి. ఈ కాశీపట్నం రేవు స్థలం దొరికితే చాలు, త్వరలోనే ఇదంతా నా సామ్రాజ్యం కాబోతుంది అని తనలో తాను మురిసిపోతున్నా. నిమ్మయ్య కన్ను ఇప్పుడు రాముడి పడవ ఉన్న ఆ చిన్న నది ఒడ్డు భూభాగం మీద పడింది. ఆ స్థలం దొరికితే పెద్ద ఓడలు వస్తాయి. ఈ ఊరిని పెద్ద వ్యాపార కేంద్రంగా మార్చాలనేది అతని ప్లాన్. అక్క, అటు చూడు, ఆ నిమ్మయ్య మన వైపే, ఆ నది ఒడ్డు వైపు అలా ఆశగా ఎందుకు చూస్తున్నాడు అని తమ్ముడు అడిగిన ప్రశ్నకు చంద్రిక ఆలోచనలో పడగానే అటు నిమ్మయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రాముడి దగ్గరికి వెళ్లి ఒక బేరం పెట్టాడు. నా ప్రియమైన రాముడు, ఈ పత్రం మీద సంతకం పెట్టు. నీ స్థలానికి 10 డబ్బు ఇస్తాను అని అన్నాడు నిమ్మయ్య. పాపం రాముడికి ఆ పత్రంలో ఉన్న కఠినమైన చట్టపరమైన పదాలు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు రాముడు, ఈ భూమి 50 ఏళ్లుగా మా కుటుంబంతోనే ఉంది అయ్యా. మా తాతయ్య నాటిన చెట్టు అది అని అన్నాడు. మేము పడవ నడుపుకుంటేనే మాకు పూట గడిచేదయ్యా. స్థలం అమ్మేస్తే మా బ్రతుకు తెరువు ఎలా? అప్పుడు నిమ్మయ్య, అరే పిచ్చి రాముడు, పడవ నడిచేది నీళ్ల మీద కదా, నేల మీద కాదు. వాటర్ మీద నీకు హక్కు ఉంది. నీళ్లు అందరివి. స్థలం నాకమ్మేసి నువ్వు ప్రశాంతంగా నీ పడవ నడుపుకో. ఇది నా మాట అని అన్నాడు. ఇతని మాటకి అసలు విలువేంటి? నీళ్ల మీద నడుపుకో అంటున్నాడు. ఇందులో ఏదో పెద్ద మోసం ఉంది అని చంద్రిక మనసులో అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ పత్రాన్ని చంద్రిక నిశితంగా పరిశీలించింది. ఒక చిన్న దీపం వెలుతురులో ఒక డిక్షనరీ పెట్టుకుని ఆ పత్రం మొత్తాన్ని 3 సార్లు చదివింది. అప్పుడు రాజు, అక్క, ఇక్కడ ఏదో ఎక్స్క్లూసివ్ రైపేరియన్ యాక్సెస్ అని ఉంది. ఈ పదాలకు అర్థమేంటి అని అన్నాడు. అప్పుడు చంద్రిక, దీనర్థం ఏంటంటే, నాన్న గనక సంతకం చేస్తే ఆ భూమి మాత్రమే కాదు, నది ఒడ్డు కూడా నిమ్మయ్య సొంతమవుతుంది. అప్పుడు నాన్న సొంత పడవ నడుపుకోవాలన్నా నిమ్మయ్యకు అద్దె కట్టాలి, లేదా ఏడాదయ్యక గెంటెయ్యొచ్చు. ఆ మాట వినగానే, బాబోయ్, అంటే 10 డబ్బు ఇస్తాను అనేది కేవలం మనల్ని చిక్కించుకోవడానికి పన్నిన వల అన్నమాట అని అన్నాడు. అవును రాజు, వల మాత్రమే కాదు, చాలా ఖరీదైన బట్టలు వేసుకున్న మోసం. దీనంతు చూస్తాను అని అంటూ నిమ్మయ్య పన్నిన కుతంత్రం నుంచి తన తండ్రిని, ఆ పడవని ఎలా కాపాడుకోవాలో చంద్రికకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం కాశీపట్నం ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. గ్రామ పెద్ద సోమయ్య గారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా కూర్చున్నారు. చుట్టూ జనం మూగారు. తన సిటీ లాయర్తో అనుచరులతో ఎంతో గర్వంగా, విజయ గర్వంతో అడుగుపెట్టాడు నిమ్మయ్య. పాపం రాముడు మాత్రం భయపడుతూ నిలబడ్డాడు. కానీ చంద్రిక మాత్రం చాలా ధైర్యంగా ఉంది. రాముడు నాకు భూమి అమ్మడం లేదు. పాత జమీందారీ చట్టం సెక్షన్ 14B ప్రకారం ఆ నదీ తీరం నాకే చెందాలి.
అని అంటూ నిమ్మయ్య లాయర్ అందుకుని, అవునవును, వ్యాపారం కోసం ఆ భూమిని ఎవరైనా చట్టపరంగా లాక్కోవచ్చు. ఇదే చట్టం చెబుతోంది అని ఆ లాయర్ చెప్పిన చట్టపరమైన మాటలకు సోమయ్య గారితో సహా ఊళ్ళో వాళ్ళందరూ అయోమయంలో పడిపోయారు. సరిగ్గా అప్పుడే పెద్దనాయుడు గారికి నమస్కారం. నాకు చిన్న అనుమానం, నిమ్మయ్య గారిని అడగొచ్చా అని చంద్రిక అడగగానే, అడుగు తల్లి, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నిమ్మయ్య గారు, ఈ పిల్ల అడిగేదానికి సమాధానం చెప్పండి అని సోమయ్య గారు పర్మిషన్ ఇవ్వగానే, నిమ్మయ్య గారు, మా నాన్న ఆ భూమిని పడవ నడపడానికి వాడుతున్నారు. పడవకు నది కావాలి కదా. నా సూటి ప్రశ్న ఒక్కటే, నీళ్లు అందరివి అన్నారు కదా, మరి ఈ నది ఏమైనా మీ సొంతమా అని చంద్రిక అడగగానే, నది నా సొంతమా? ఎంత పిచ్చి ప్రశ్న! నది ఎవరి సొంతం కాదు, అది దేవుడిచ్చిన వరం. అని నిమ్మయ్య అనగానే, ధన్యవాదాలు. మరి ఆ నదిపైన ఉన్న ఆకాశం అదేమైనా మీ సొంతమా అని మళ్ళీ చంద్రిక అడిగేసరికి, ఆకాశమా? ఏం మాట్లాడుతున్నావు పిల్ల? ఆకాశం ఎవరి సొంతం కాదు. సరేనండి, మరి మన చుట్టూ ఉన్న ఈ గాలి, ఇది కూడా మీ సొంతం కాదనే అనుకుంటున్నాను. ఆ మాటలకు నిమ్మయ్యకు చిరాకొచ్చి, గాలి కూడా ఎవరి సొంతం కాదు. అసలు నీ ఉద్దేశమేంటి? నన్ను ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు? అన్న నిమ్మయ్య మాటలకు ఏమాత్రం తరబడకుండా, మరి నీటి మీద పడే సూర్యరశ్మి అది కూడా ఎవరిది కాదంటారా? నా ఉద్దేశం ఏమిటంటే, సోమయ్య గారు, ఊరి ప్రజలారా, మా నాన్నగారి పడవ నడిచేది కేవలం నేల మీద కాదు, అది నది మీద, గాలిలో, ఆకాశం కింద, వెలుతురులో నడుస్తుంది. ఇవేవి మీ సొంతం కాదని మీరే ఒప్పుకున్నారు. పక్షి కొమ్మ మీద వాలినట్టు పడవ కాసేపు ఒడ్డుకు చేరుతుంది. అంతమాత్రాన కొమ్మే పక్షి అయిపోదు కదా అని చంద్రిక చెప్పిన ఉపమానానికి మాటలకు జనం మంత్రముగ్ధులై వింటున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు. ఇంకో ముఖ్యమైన విషయం సోమయ్య గారు, నిమ్మయ్య గారు చెప్పిన చట్టంలోనే ఇంకో మాట రాసి ఉంది. ప్రజల అవసరాల కోసం చేసేది ఏదైనా సరే అది ఖచ్చితంగా వ్యాపారమే అవుతుంది అని ఆ చట్టం స్పష్టంగా చెప్తోంది. 30 ఏళ్లుగా మా నాన్న ఈ ఊరి ప్రజల మందులు, ధాన్యం, ముసలివాళ్లను తన పడవలో సురక్షితంగా దాటిస్తున్నాడు. ఇది ప్రజాసేవ కాదా? ప్రజాసేవ కోసం చేసేది వ్యాపారం కాదా? ఇంతకన్నా గొప్ప వ్యాపారం ఇంకేముంటుంది నాయుడు గారు అని చంద్రిక అడిగిన సూటి ప్రశ్నకు దెబ్బతో నిమ్మయ్య ముఖంలో రంగులు మారిపోయాయి. విజయగర్వం పోయి ముఖం తెల్లబారింది. ఇంకో చిన్న విషయం, ఇందాక చెప్పిన చట్టం ప్రకారం దరఖాస్తు చేయాలి. ఎవరైనా ఇలాంటి కేసు వేయాలంటే 60 రోజుల ముందే కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు చేయాలి. నేను ఈ పొద్దున్నే వెళ్లి చెక్ చేశాను. నిమ్మయ్య గారు అలాంటి దరఖాస్తు ఏమీ ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కేసు అని చంద్రిక అసలు నిజం బయటపెట్టేసరికి జనంలో ఒకటే గుసగుసలు. చంద్రిక తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. బాబోయ్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళింది? మాకు తెలియకుండానే ఇన్ని పనులు చేసేసిందా అని రాజు అడగగా పక్కనున్నతను, నువ్వు నిద్రలేవకముందే రా పిచ్చోడా, మీ అక్క మామూలుది కాదు. ఇలా ఒక పక్క జనం సంతోషిస్తుంటే గ్రామ పెద్ద సోమయ్య గారు గంభీరంగా లేచి నిలబడ్డారు. ఈ కేసును కొట్టివేస్తున్నాను. రాముడి పడవకు ఆ భూమిని వాడుకునే పూర్తి హక్కు ఉంది. నిమ్మయ్య గారు, చట్టారు మీ ఆటబొమ్మలు కావు. దరఖాస్తు లేకుండా ఈ పంచాయతీ పెట్టడమే తప్పు అని సోమయ్య గారు కరాఖండిగా చెప్పేసరికి అవమానంతో రగిలిపోయిన నిమ్మయ్య చంద్రిక వంక తీక్షణంగా చూశాడు. ఏయ్ పిల్లా, నువ్వు భవిష్యత్తులో చాలా గొప్ప లాయర్వి అవుతావు, లేదా నాకు పెద్ద తలనొప్పివి అవుతావు. రెండూ అవ్వాలనే నా కోరిక నిమ్మయ్య గారు అని చంద్రిక ఇచ్చిన ధైర్యమైన సమాధానంతో ఊరి జనం సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రాముడి కళ్ళలో ఆనంద భాష్పాలు తిరిగాయి. ఆ సాయంత్రమే నిమ్మయ్య ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాడు. రాముడి పడవ ఎప్పటిలాగే ప్రశాంతంగా గాంధారీ నదిలో సాగిపోతోంది. ఎవరి సొంతం కాని ఆ నది అందరికీ అండగా నిలిచింది. చంద్రిక మళ్లీ తన పుస్తకం చదువుకోవడంలో మునిగిపోయింది. చూశారుగా, కొన్ని యుద్ధాలు కత్తులతో కాదు, బుద్ధితో, భోజనానికి ముందే గెలిచేయచ్చు. నీతి, దురాశ ఎప్పుడూ
అందమైన మాటల వెనుక దాక్కుంటుంది. కాని విజ్ఞానం ఆ ముసుగును ఇట్టే కనిపెట్టేస్తుంది.